హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మినప్పప్పు అండి. మనం మినప్పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి. నేనైతే 3 నెలలకు ఒకసారి తెచ్చేసుకుంటానండి. ఒక 3 కేజీలు లేదంటే 2 కేజీలు ఇలా తెచ్చేస్తూ ఉంటాను. ఇవి పురుగు పట్టకుండా ఉండాలంటే నేనైతే ఈ టిప్ అయితే ఫాలో చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎండ ఉంటే ఎండలో పెట్టేసి పెట్టుకున్నా కూడా పురుగు పట్టదండి. ఎండ లేదంటే చూడండి, ఇలా బిర్యానీ ఆకులు వస్తాయి కదా, ఒక 4, 5 బిర్యానీ ఆకుల్ని ఈ మినపప్పులోకి ఇలా పెట్టేసేయాలి. మినపప్పులోకి ఇలా పెట్టేసి కనుక మనం ముడి వేసి పెట్టేసామనుకోండి, 3 నెలలు 4 నెలలు పెట్టినా కూడా అసలు పురుగు అనేది పట్టదండి. ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడు ఫాలో అయ్యే టిప్పేనండి ఇది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. తేమ తగలకుండా చూసుకోవాలండి. తేమ చేతులతో ముట్టుకోకుండా ఇలా కనుక మనం వేసేసి పెట్టేసామనుకోండి, ఎక్కువ రోజుల దాకా నిలువ ఉంటాయి, పురుగు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇంట్లో నెయ్యి కాచుతూ ఉంటాం కదండి. కాచేటప్పుడు ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. మంచి స్మెల్ ఉంటుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. తమలపాకు ఉంటుంది కదా, నెయ్యి కాచి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక తమలపాకు వేసేసేయండి. తమలపాకు కనుక వేసినట్లయితే నెయ్యి అనేది మంచి టేస్ట్ ఉంటుందండి, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అప్పుడు మన పెద్దవాళ్ళు ఇలా వేసేవాళ్ళండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ తమలపాకు కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో నెయ్యి కాచేటట్లుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి. మనము ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఇలా తురిమేసి ఒక బాక్స్లో ఫిల్ చేసి పెట్టేసామనుకోండి, మనకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చండి. పొద్దున్నే చట్నీలు కానీ ఏదైనా చేయాలి అంటే అడవిడి లేకుండా ఉంటుంది. అలాగే పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. మనం శుభ్రంగా పచ్చి కొబ్బరి వాష్ చేసేసి తర్వాత ఇలా తురిమేసి ఇలా ఒక బాక్స్లో వేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే 3 నెలల దాకా యూస్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదు. ట్రై చేసి చూడండి. నేనైతే ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా తురిమి పెట్టేసుకుంటాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మనము బియ్యం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి. మనం సంవత్సరం పెట్టినా కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసేయండి. చూడండి, కొద్దిగా కళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ల ఉప్పు అండి. కొద్దిగా రాళ్ల ఉప్పు తీసేసుకొని బియ్యంలో వేసేసేయండి. ఇలా ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి మనం ముడి వేసి కనుక పెట్టేసాము అనుకోండి, సంవత్సరం పాటు పెట్టినా కూడా పురుగు పట్టకుండా ఉంటుందండి. ఇది పాతకాలం పద్ధతిలో ఇలాగే చేసేవాళ్ళు. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం ఇలాంటి వాటర్ బాటిల్స్ వాటర్ తాగి పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక బాటిల్ తీసేసుకున్నాను. ఇలా ఒక కాస్త నైఫ్ వేడి చేసేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక సిజర్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఒక రింగ్ లాగా కట్ చేసేసుకున్నాను. ఇలా ఎన్ని కావాలో అని ఒక 4, 5 ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి దేనికంటే చూడండి, మనము విండోస్ దగ్గర కానీ లేదంటే డోర్స్ దగ్గర కానీ ఇలా కర్టన్స్ వేసి వదిలేసి ఉంటాం కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా రింగ్స్ కట్ చేసుకున్నవి ఇలా కనుక వేసేసామనుకోండి, ఇలా వేసేసి ఒక సైడ్కి ఇలా అనేసామనుకోండి, చూడడానికి మంచిగా నీట్గా ఉంటాయండి. మనం ఎలాగూ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా వాటర్ బాటిల్స్, అలా కాకుండా ఇలా కట్ చేసి చూడండి, కట్ చేసి వేసి చూడండి. చూడడానికి చాలా అయితే అందంగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము చపాతీ పిండి ప్యాకెట్స్ 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ తెస్తూ ఉంటాం కదా, ఇది ఖాళీ అయిన తర్వాత పడేస్తూ ఉంటాము, ఇది దేనికి పనికిరాదని. అలా కాకుండా చూడండి, ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకున్నాను నేను. ఇలా కట్ చేసేసుకొని ఇది దేనికి పనికి వస్తుంది అంటే, మనము టీవీ యూనిట్ దగ్గర కానీ లేదంటే కిచెన్లో కానీ ఇలా కబోర్డ్స్ ఉంటాయి కదండి, ఇందులో కనుక ఇలా వేసేసుకుని మనం డబ్బాలు గిన్నెలు అన్నీ జోడిస్తూ ఉంటాం కదండి కిచెన్లో, అలాంటప్పుడు ఇలా కనుక వేసేసి మనం జోడించుకున్నాం అనుకోండి, కబోర్డ్స్ అనేవి నీట్గా ఉంటాయండి. మనం ఎప్పుడూ క్లీన్ చేసే పని అయితే ఉండదు. ఇలా మనం వేస్ట్గా పడేయకుండా దీన్ని రకరకాలుగా యూజ్ చేయొచ్చండి. మనము కిచెన్లో చపాతీలు చేసేటప్పుడు చపాతీ పీట కింద కూడా ఇలా వేసుకోవచ్చండి. అలాగే కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా ఇలా వేసుకున్నాం అనుకోండి, కిచెన్ గట్టు అనేది నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడాను. ట్రై చేసి చూడండి. మనం వేస్ట్గా పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇక్కడ నేను నిమ్మకాయ వాడేసిన తర్వాత తొక్క పడేస్తూ ఉంటాం కదండి, పడేయకుండా ఒక తొక్క అయితే తీసేసుకున్నాను. అందులోకి కొద్దిగా వంట సోడా వేసేస్తున్నానండి. ఇది దేనికంటే, మనం వాషింగ్ మిషన్లో రోజు బట్టలు ఉదుకుతూ ఉంటాం కదండి, ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే దీన్ని వాషింగ్ మిషన్లో పెట్టేసి మనం క్లోజ్ చేసేసేయాలండి.
మనం బట్టలు ఎప్పుడు వాష్ చేస్తామో అప్పుడు దీన్ని తీసి పడేసి మనం బట్టలు వాష్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి. బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. లైటర్ అయితే చూడండి ఎంత జిడ్డు జిడ్డుగా మురికిగా అయిపోయిందో కదా. ఇలా అయిపోయినప్పుడు ఇలా సింపుల్గా క్లీన్ చేసుకొని చూడండి. నేను ఇక్కడ కొద్దిగా పేస్ట్ అయితే తీసేసుకుంటున్నాను. టూత్ పేస్ట్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసేయాలి. ఇలా బాగా అప్లై చేసేసి తర్వాత కొద్దిగా వంట సోడా ఉంటుంది కదండి ఇంట్లో, కొద్దిగా వంట సోడా అయితే ఇలా వేసేసేయాలండి దీనిపైన. ఇది వాటర్తో వాష్ చేయకూడదండి, ఎందుకంటే సరిగ్గా వెలుగదనమాట. తర్వాత ఒక స్క్రబ్బర్ తీసేసుకొని ఇలా బాగా రుద్దేసేయాలి. మనం పేస్ట్ అలాగే వంట సోడా వేసాం కదండి, చాలా చక్కగా జిడ్డు మురికి మొత్తం వదిలిపోతుందండి. బాగా ఇలా రుద్దేసిన తర్వాత ఒక టిష్యూ తీసేసుకొని బాగా తుడిచేసేయాలండి. వాటర్తో అయితే మనం కడగకూడదండి. టిష్యూతో కానీ లేదంటే ఏదైనా వేస్ట్ క్లాత్ కానీ ఉంటే ఇలా నీట్గా ఇలా తుడిచేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, తేడా అయితే మీరే గమనించవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పిల్లోస్ లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక పిల్లో కవర్ అయితే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత బెడ్షీట్స్ ఉంటాయి కదండి, ఒక బెడ్షీట్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని ఇందులో పెట్టేసుకోవాలండి. ఇలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని మనము నీట్గా ఇలా అనేసామనుకోండి, చూడండి చక్కగా మనకు పిల్లో అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో ఎక్కువగా పిల్లోస్ ఉండవు కదా, ఇలా ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది పిల్లో. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా బెల్లం తెస్తూ ఉంటాం కదండి, ఇలా ఉండలుగా తెచ్చినప్పుడు దీన్ని మనము బెల్లం పొడి చేసుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము. కొంతమంది అయితే బెల్లం పొడినే తెచ్చేసుకుంటూ ఉంటారండి. అలా కాకుండా చూడండి, బెల్లం మొత్తం నేను ఇక్కడ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ గిన్నె సరిపోదు అనేసి నేను కాస్త పెద్ద గిన్నె అయితే తీసేసుకున్నానండి. తర్వాత ఈ గిన్నెని ఏం చేయాలంటే, మనము స్టవ్ మీద పప్పు కానీ లేదంటే రైస్ కానీ వండడానికి పెట్టుకొని ఉంటాం కదా, అప్పుడు ప్లేట్ మూసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ గిన్నెని ఇలా పెట్టేసేయాలండి. పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్ ఇలా కవర్ చేసేసేయాలి. ఇలా మూసేసి మనం ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి. అన్నం అయ్యేలోపు మనకు బెల్లం కూడా సాఫ్ట్ అయిపోతుందండి. ఇదైతే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, అలాగే పని కూడా తొందరగా అవుతుందండి. చూడండి, తర్వాత ఇలా తురిమేది ఉంటుంది కదా, కొబ్బరి తురిమేది, అందులో కనుక ఇలా తురిమేసుకున్నాం అనుకోండి చాలా మెత్తగా వచ్చేస్తుందండి. ఎందుకంటే మనము బెల్లం కాస్త వేడి అయి ఉంటుంది కదా, అందువల్ల చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది. బెల్లం పొడి అనేది పొడి పొడిగా వచ్చేస్తుందండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం ఇక్కడ తురిమి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా అయితే వచ్చేసిందో. కొంతమంది టీ కానీ కాఫీ కానీ చేసినప్పుడు బెల్లం వాడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బ్యాగ్స్ తీసుకెళ్ళడం మర్చిపోతూ ఉంటామండి. అలాంటప్పుడు డబ్బులు పెట్టి కొనాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఒక బ్యాగ్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసి మనము కనుక గాడిలో కానీ లేదంటే ఒక హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, విడిపోకుండా ఉంటుంది. అలాగే మనం మర్చిపోకుండా తీసుకెళ్తూ ఉంటాం అనమాట. ఇలా చేసేసి మనము చూడండి ఇలా వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా వేసేసామనుకోండి, విడిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కుక్కర్లో రైస్ వండుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు పైన వైపు అన్నం పొడిపొడిలాడుతూ ఉంటుంది, కానీ కింద వైపు అయితే ముద్ద ముద్దలాగా అయిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసేసేయండి కుక్కర్లో. ఇలా ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి మనము బియ్యం కనుక వేసేసి అన్నం వండుకున్నామే అనుకోండి, ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసేసుకొని చాలా చక్కగా అయితే పొడిపొడిలాడుతూ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం టిష్యూ పేపర్లు అయితే ఇక్కడ ఓపెన్ చేసేస్తూ ఉంటాం కొత్తగా తెచ్చినప్పుడు. ఇలా ఓపెన్ చేసామంటే తీయడానికి కష్టంగా ఉంటుందండి బయటికి, అలాగే అన్నిటి మీద దుమ్ము పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఇలా మధ్య భాగంలో ఇలా పట్టేసుకొని ఇలా కాస్త ఇలా తిప్పినట్టు చేసి ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కనుక కట్ చేసేసామనుకోండి, మనకు టిష్యూ పేపర్స్ అనేవి ఒక్కొక్కటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే దుమ్ము పట్టకుండా కూడా ఉంటుందండి. చూడండి, ఇలా ఒక్కొక్కటే మనకి ఎన్ని కావాలో అన్ని ఒక్కొక్కటే ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనము ఇంట్లో కామాక్షి అమ్మవారి దీపం కానీ లేదంటే గజలక్ష్మి అమ్మవారి దీపం కానీ వెలిగిస్తూ ఉంటాం కదా, ఇలా పూలు పెట్టాలంటే చూడండి పడిపోతూ ఉంటాయి, పెట్టడానికి అంత నీట్గా ఉండదు. అలాంటప్పుడు డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, దీన్ని ఇలా వేసేసేయండి. ముందుగా ఇలా వేసేసి పై వైపు తీసేసి దీనికి స్ట్రా వస్తుంది కదండి, అది ఒకటి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకొని దీన్ని ఇలా అతికించేసుకోవాలి. డబల్ సైడ్ గమ్ టేప్కి ఇలా అతికించేసామంటే మనం తీసేదాకా పువ్వు అనేది అస్సలు పడిపోదు. ఇలా ఒక పువ్వు అనే కాదండి, ఇలా 2 పువ్వులు కూడా ఇలా జాయింట్ చేసి పెట్టేయచ్చు. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. మనకి ఎలా కావాలో డెకరేట్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇలా శారీకి కుచ్చులు ఉన్నప్పుడు ప్లీట్స్ పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, శారీని కాస్త ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ కుచ్చులు అనేవి లోపలికి వెళ్ళేటట్టు ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. ఇలా చేసి కనుక మనము ఇలా ప్లీట్స్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత చూడండి, మొత్తం ఇలా పట్టేసుకొని ఇక్కడ వదిలేసామంటే నీట్గా వచ్చేస్తాయండి.
ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీకు కష్టంగా ఉంది అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు బ్లౌజ్‌కి ఫ్రంట్ నెక్ అనేది ఎక్కువగా పెట్టేసి ఉంటారు కదా! అలా పెట్టడం వల్ల మనకేమవుతుంది అంటే షోల్డర్ జారిపోవడము, అలాగే ఇబ్బందిగా ఉంటుందండి వేసుకునేటప్పుడు. అలాంటప్పుడు ఇదొక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక సేఫ్టీ పిన్ తీసేసుకొని ఇక్కడ కొద్దిగా ఒక 1 ఇంచ్ దూరంలో ఇలా వేసేసుకోవాలి. ఇలా పిన్ పెట్టేసిన తర్వాత గనక మనం హుక్స్ పెట్టుకున్నట్లయితే షోల్డర్ జారకుండా ఉంటుంది. అలాగే ఫ్రంట్ నెక్ కూడా తగ్గుతుందండి. ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదండి చూడండి ఇలా నడుములో కూడా ఒక్కొక్కసారి లూజ్‌గా ఉంటుంది కదా బ్లౌజు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పిన్ పెట్టేసేయాలి. ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టేసామనుకోండి, ఒక 1 ఇంచ్ దూరంలో ఇలా పెట్టేసుకున్నామనుకోండి, మనకు నడుము దగ్గర బ్లౌజ్ లూజ్ లేకుండా సరిగ్గా సరిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి పచ్చళ్ళు అనేవి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో ఉండడం వల్ల చూడండి ఇలా మూత మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా కుకింగ్ ఆయిల్ స్ప్రెడ్ చేసేయాలండి. ఇలా కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసి కనుక మనం మూత వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా నల్లబడకుండా ఉంటుందండి. పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. అంటే సిజర్స్ ఉంటాయి కదా, మనం పాల ప్యాకెట్లు అలాగే ఏదైనా కట్ చేసుకోవడానికి కిచెన్లో అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇవి ఒక్కొక్కసారి మొద్దుబారిపోయి ఉంటాయండి. అసలు షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇలా కాస్త ఇలా షార్ప్ చేసినట్లు చేయాలి. ఇలా కట్ చేసినట్లు చేసామంటే సిజర్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుందండి. మనకి ఏదైనా కానీ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కాసేపు ఇలా కట్ చేసినట్లు చేసామంటే షార్ప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంత మందంగా ఉన్న పేపర్ కావాల్సినా కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా కట్ అవుతుందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ వాటర్ అయితే కాగడానికి పెట్టానండి. ఇవి చాలా మరిగే పని ఏం లేదు. కాస్త ఇలా వేడి అవ్వగానే కాస్త పౌడర్ వేసేసేయండి. మీ ఇంట్లో ఏ పౌడర్ అయితే మీరు యూస్ చేస్తారో ఆ పౌడర్ వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. బాగా ఇలా కలిపేసి మనము దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇది బాగా చల్లారాలండి. బాగా చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి. ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఇది చాలా చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. చూడండి మిర్రర్ అయితే మనము చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే ఇలా తాకుతూ ఉంటారు కదా, ఇలా మొత్తం ఇలా మరకలు మరకలుగా అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు చూడండి ఈ వాటర్ని ఇలా స్ప్రే చేసేసి కనుక తుడిచేసామనుకోండి చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతుందండి. ట్రై చేసి చూడండి. మనము లిక్విడ్స్ అన్ని యూస్ చేస్తూ ఉంటాం కదా, వేరే వేరే లిక్విడ్స్ అన్నీ కూడా, అలా కాకుండా ఇలా ఇంట్లో ఉండే వీటితో ఇలా చక్కగా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా. అలాగే ఈ వాటర్తో మనము కిచెన్లో కబోర్డ్స్ ఉంటాయి కదండి, కబోర్డ్స్ కానీ అలాగే వుడ్ ఫర్నిచర్స్ కానీ ఏదైనా కూడా ఇలా మనము స్ప్రే చేసి తుడిచేసామనుకోండి మరకలు లేకుండా చాలా నీట్గా షైనింగ్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. స్టిప్ చూద్దాము. ఒక మట్టి ప్రమిద తీసుకున్నానండి. తర్వాత వెల్లుల్లి పొట్టు, మనం వెల్లుల్లి పొట్టు వలిచి పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అని, అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసాను. తర్వాత మిరియాలు ఉంటాయి కదా, ఒక 4 మిరియాలు వేసేసాను. వేసేసిన తర్వాత సాంబ్రాణి వేసుకోవాలండి. ఇంట్లో సాంబ్రాణి వేసుకోవాలి. లేదు అంటే ఇలా ధూపం స్టిక్స్ వస్తాయి కదా, అలాంటిది ఒకటి తీసేసుకొని చిన్నగా కొద్దిగా వేసేసేయాలి. వేసేసి దీన్ని కనుక వెలిగించామనుకోండి, ఈ సీజన్లో అయితే దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుంది కదండి, ఈ పొగను కనుక పీల్చామంటే దగ్గు జలుబు అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ సీజన్లో అయితే దోమలు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా, దోమలు కూడా రాకుండా ఉంటాయి ఈ పొగకు. ట్రై చేసి చూడండి. ఈ సీజన్లో తప్పకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. జలుబు దగ్గు కూడా తొందరగా నయమైపోతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. స్ట్రా ఉంటుంది కదా, ఒక స్ట్రా తీసుకున్నానండి. దాన్ని ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసేయాలి. ఇలా ఓపెన్ అయ్యేలాగా ఇలా మనము కట్ చేసేసుకోవాలి. తర్వాత ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదండి, ఫోన్ ఛార్జరు, దీన్ని ఇక్కడ ఒక్కొక్కసారి వైర్లు అనేవి బయటకు వచ్చేసి ఉంటాయి కదా, టేప్ చుట్టేసి ఉంటారు కొందరు. అలా కాకుండా చూడండి ఇలా స్ట్రా కనుక ఇలా వేసేసామే అనుకోండి వైర్స్ బయటకు రాకుండా ఉంటాయండి. చాలా చక్కగా ఉంటుంది. ఇదైతే వైర్స్ ఏం బయటకు రాలేదు కానీ నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి బాత్రూమ్ ఎంత నీట్గా క్లీన్ చేసినా ఎల్లో ఇష్గా అయిపోతూ ఉంటుంది. అలాగే గార కట్టిపోతూ ఉంటుందండి. చూడండి ఇలాగ గార కట్టిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉండేటేనే చాలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నె తీసేసుకున్నాను. ఇందులోకి ఒక స్పూన్ గోధుమ పిండి వేస్తున్నానండి. ఎప్పుడైనా పురుగు పట్టినది ఇది ఉంటే మనం పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకున్నాను ఒక స్పూను. తర్వాత వంట సోడా వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ వంట సోడా వేస్తున్నాను. తర్వాత
డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ ఉంటుంది కదా, అది వేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ విమ్ జెల్ వేసేస్తున్నాను. మీ దగ్గర ఏది లేదు అంటే ₹1 షాంపూ కూడా వేసేసుకోవచ్చు. ఒక షాంపూ ప్యాకెట్ వేస్తే సరిపోతుంది. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ కనుక లేదు అంటే మీ దగ్గర ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండేసుకుంటే సరిపోతుంది. చూడండి, వెనిగర్ వేయగానే మనకు రియాక్షన్ అయితే అయిపోతుంది. చక్కగా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసేయాలండి, ఉండలు లేకుండా. కొద్దిగా నీళ్లు వేస్తూ ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. థిక్గా పేస్ట్ లాగా దీన్నైతే నేను ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నానండి. చూడండి, ఇలా చక్కగా ఇలా అయితే మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. మనకైతే చక్కగా లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. దీంతో కనుక మనం క్లీన్ చేసినట్లయితే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. వంట సోడా, వెనిగర్ అన్నీ కూడా వేసాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మురికి కూడా చాలా నీట్గా వెళ్ళిపోతుంది. గార కొట్టేనట్టు ఉంటుంది కదా, అది కూడా నీట్గా వెళ్ళిపోతుంది. నేనైతే ముందుగా ఇక్కడ టాయిలెట్ కబోర్డ్ అయితే వాష్ చేసేస్తున్నానండి. ఇలా పైవైపు కొద్దిగా వేసేసి ముందుగా పైవైపు రుద్దేస్తున్నాను. తర్వాత లోపల వైపు కూడా నీట్గా ఇలా రుద్దేసుకుంటున్నానండి. కొద్దిగా వేసేసుకుని చాలా నీట్గానైతే క్లీన్ అవుతుంది. మనకు ఎటువంటి కెమికల్స్ లేకుండా అన్నీ కూడా ఇంట్లో ఉండేవిటితోనే ఎక్కువ ఖర్చు లేకుండా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. చూడండి, నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు వాటర్ వేసి ఎంత నీట్గా అయితే అసలు క్లీన్ అయిపోయిందో. కొంచెం కూడా ఎల్లో మరకలు అనేవి ఉండవండి. ఎప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకు నీట్గానైతే ఉంటుంది. వారంలో ఒక 2 సార్లు ఇలా క్లీన్ చేసామంటే చాలండి, జంగు పట్టకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎంత నీట్గానైతే కనిపిస్తుందో కబోర్డ్ అనేది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలా గారె కట్టినట్టు అయిపోయింది కదా. దీన్ని కూడా నేను ఇక్కడ వాష్ చేసి చూపిస్తాను. చూడండి, కింద ఫ్లోర్ కానివ్వండి లేదంటే గోడలు కానివ్వండి, ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది. చూడండి, నేను ఇక్కడ వేసేసి బాగా రుద్దేస్తున్నాను. ఎక్కువ రుద్దే పని కూడా ఉండదండి. ఇలా వేసేసి జస్ట్ ఇలా అన్నామంటే చాలు, చాలా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది. ఎక్కువ కష్టపడే పని లేకుండా చూడండి, ఇలా కనుక ఇంట్లో లిక్విడ్ కనుక వేసి మనం క్లీన్ చేసామనుకోండి ఇలా నీట్గానైతే క్లీన్ అయిపోతుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.